చామదుంపలు అనగానే అబ్బే కూర జిగురుగా ఉంటుంది, పులుసు రొటీన్గా ఉంటుంది అని చాలామంది ఫీలవుతూ ఉంటారు. పిల్లలైతే అస్సలిష్టపడరు. మీ ఇంట్లోనూ ఇలాగే జరుగుతూ ఉంటే ఈ చామదుంపల వేపుడు కూర రెసిపీ మీకోసమే. దీని రుచి సువాసన మెప్పిస్తుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. జిగురు అస్సలే ఉండదు. ఈ చామదుంపల వేపుడు కూరను ఎలా చెయ్యాలో ఇక్కడ చూసేయండి. చామదుంపల వేపుడు కూరకు కావలసిన పదార్థాలు: చామదుంపలు 500 గ్రాములు, నూనె వేయించడానికి సరిపడా అంటే 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పసుపు పావు టీ స్పూన్, ఎండుమిరపకాయలు 8 నుంచి 10, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు ½ టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర ½ టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెబ్బ, ఉల్లిపాయ 1, టమాటో 1. చామదుంపల వేపుడు కూర తయారీ విధానం: ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న చామదుంపలను తొక్క తీసి గుండ్రటి ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని వేడి చెయ్యండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, మినపప్పు, ధనియాలు, శనగపప్పు, ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసిన దినుసులను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి నీరు కలపకుండా మెత్తని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత అదే కడాయిలో నూనె వేసి వేడి చెయ్యండి. నూనె వేడయ్యాక దాంట్లో జీలకర్ర వేసి చిటపటలాడించండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత పసుపు వేసి మిక్స్ చెయ్యండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటోలను వెయ్యండి. టమాటో ముక్కలు మెత్తబడి నూనె పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. టమాటో ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుల పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను అందులో వేసి ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. మసాలా అంతా చామదుంప ముక్కలకు బాగా పట్టేలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం మంటపైనే 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించారంటే చామదుంప ముక్కలు కొంచెం క్రిస్పీగా బంగారు రంగులోకి మారతాయి. స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే స్పైసీ చామదుంప వేపుడు కూర రెడీ అయినట్టే.